Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapur, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today we are discussing about the third BSc 6th semester cluster paper. That is the 5th unit ethnobotany paper. In that we are discussing about the 5th unit. 5th unit is the conservation of endangered and endemic medicinal plants. Endangered and endemic medicinal plants. దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటంటే 5th యూనిట్ లోపల ఎండమిక్ అండ్ ఎండేంజర్డ్ మెడిసినల్ ప్లాంట్స్ గురించి, వాటిని ఏ విధంగా కన్జర్వేషన్ చేసుకోవాలనే దాని గురించి, అలాగే రెడ్ లిస్ట్ క్రైటీరియా అని ఒక టాపిక్, ఇన్సిటు ఎక్సిటు కన్జర్వేషన్, అసలు ఎండమిక్ ప్లాంట్స్ అంటే ఏంటి, ఎండేంజర్డ్ ప్లాంట్స్ అంటే ఏంటి, రెడ్ డేటా బుక్లో ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి, వాటిని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి అనే దాని గురించి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ అండ్ ఎండమిక్ మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించి ఒక టాపిక్ చెప్పబోతున్నాను. అసలు ఫస్ట్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఈజ్ a species which has been categorized as very likely to become extinct. అంటే ఎండేంజర్డ్ మీన్స్ ప్రమాదం, అంటే దట్ ఈస్ ద రిస్క్ ఇన్ కండిషన్, దట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ దట్ కెన్ అండర్గో ద ఎలిమినేషన్ ప్రాసెస్. అంటే నెక్స్ట్ స్టేజ్లో అవి ఎలిమినేట్ అయిపోయేటటువంటి చాయిస్ ఉన్నటువంటి మొక్కలు అన్నమాట. అలాంటి వాటిని ఎండేంజర్డ్, డేంజర్ అంటే ఏంటి, ప్రమాదం అంటాం కదా, అంటే ప్రమాదం పొంచి ఉన్నటువంటి కేటగిరీ జాతులు అని చెప్పేసి మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఇట్ ఈజ్ ఏ వెరీ వల్నరబుల్, అంటే వల్నరబుల్ మీన్స్ హాని లేదా ప్రమాదం అంటాం. అంటే దీని తర్వాత ప్లేస్ ఎండేంజర్డ్ ప్లేస్. వల్నరబుల్ స్టేజ్ తర్వాత ఎండేంజర్డ్ తర్వాత ఎక్స్టింక్షన్. అకార్డింగ్ టు ఇన్ 2012, అంటే 2012 లోపల 2012లో చేసినటువంటి సర్వే ప్రకారం, అంటే మనకి రెడ్ డేటా లిస్ట్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. IUCN అనేటటువంటి ఇంటర్నేషనల్ యునైటెడ్ కన్జర్వేషన్స్ సంబంధించి IUCN అని చెప్పేసి అది మనకి మన ప్లాంట్స్ని, అంటే వరల్డ్ వైడ్గా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఆ ప్లాంట్స్ ఏ కేటగిరీలో ఉన్నాయి, అంటే రెడ్ డేటా బుక్ క్రైటీరియా గురించి డిస్కస్ చేసేటప్పుడు అక్కడ మెన్షన్ చేస్తాం. కానీ మళ్ళీ అంటే మన టాపిక్ ఇక్కడ ఎండేంజర్డ్ అండ్ ఎండమిక్ మెడిసినల్ ప్లాంట్స్ గురించి కాబట్టి డిస్కషను, అంటే ముఖ్యంగా ఎండేంజర్డ్ ప్లాంట్లే ఇవి. ఎండమిక్ అంటే దట్ కెన్ లోకల్ ప్లాంట్స్ కింద చెప్పుకోవచ్చు, అంటే దట్ కెన్ రిస్ట్రిక్టెడ్ ఇన్ స్మాల్ ఏరియా. కొన్ని మొక్కలు ఒకే ప్రాంతానికి పరిమితమైపోయి ఉంటాయి అన్నమాట, వేరే ప్రాంతం లోపల గ్రో అప్ అవ్వవు, అంటే దే కెనాట్ సర్వైవ్ ఇన్ అదర్ ప్లేసెస్, దట్ కెన్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ సింగిల్ అండ్ సరౌండింగ్ ఆఫ్ దట్ రీజియన్. ఆ ప్రాంతంలోనే తప్ప ఇంకా వేరే ప్రాంతాల్లో గ్రో అప్ అవ్వవు. అలాంటి వాటిని ఎండమిక్ అంటాం. ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉన్నవి, అంటే ఏంటి, ఇట్ మీన్స్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బట్ ఫేసింగ్ ఏ వెరీ రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఇన్ ద వైల్డ్ ఇన్ ద నియర్. అంటే వన్యంగా పెరగాలంటే ఆ మొక్కలు మనం పెంచకుండా వన్యంగా పెరగాలంటే దట్ కెన్ రిస్క్ ఇన్ కండిషన్స్ అని మీనింగ్ వస్తుందన్నమాట. అలాంటి మొక్కల గురించి సర్వే చేయడం జరిగింది. IUCN అని చెప్పేసి ఈ మనకి ఏమంటారు, ఇంటర్నేషనల్గా ఉండేటటువంటి NGOs అని చెప్పవచ్చు. అంటే ఇంటర్నేషనల్
యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఐయుసిఎన్ అంటే. వీళ్ళు చేసినటువంటి ప్రాసెస్, వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు ప్లాంట్స్ని. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు, ఐయుసిఎన్ వాళ్ళు, రెడ్ లిస్ట్ ఫీచర్స్ 3079 యానిమల్స్, 2655 ప్లాంట్ స్పీసెస్, ఇవి స్పీసెస్ జాతులు, యాజ్ ద ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉన్నాయన్నమాట ఈ జాతులన్నీ కూడా. యానిమల్స్లోనేమో 3079 స్పీసెస్, ప్లాంట్స్లో 2655 స్పీసెస్. ప్లాంట్స్ ఆర్ డేంజర్ అంటే డేంజర్లో ఉన్నాయి ఈ జాతులన్నీ, అంటే వన్యంగా పెరగలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయన్నమాట. మనం పెంచుకోవాలి అంటే మన ప్రొటెక్షన్ లోపల మాత్రమే అవి కాస్త సర్వైవ్ అవ్వగలుగుతాయి. అలా వన్యంగా వదిలేస్తే, అనుకో వైల్డ్గా వదిలేస్తే దట్ కెన్ రిస్క్ ఇన్ కండిషన్, అంతరించిపోయేటటువంటి స్టేజెస్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే అంతరించిపోవడం అంటే ఎలిమినేషన్ జరిగిపోయే ఛాయిస్ ఉంది అని ఐయుసిఎన్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ డేటా 2012 లోపల, అదే 1998 లోపల చూసినప్పుడు రెస్పెక్టివ్లీ యానిమల్స్ 1102 అంటే 1102 స్పీసీస్. చూడండి 98 నుంచి 2012కి వచ్చేటప్పటికి ఎంత పెరిగిపోయిందో. అంటే 1102 స్పీసీస్ ప్లాంట్స్, అది యానిమల్స్ కాస్త 3079 స్పీసీస్ స్టేజెస్కి వెళ్ళిపోయింది. అంటే ఇంచుమించుగా 3 ఇంతలు. అంటే అక్కడ మనకు 1000 ఉంటే అక్కడ 3000 అయింది. అలాగే ప్లాంట్స్ వచ్చినప్పుడు 1197 ప్లాంట్స్ 1998లో ఎండేంజర్డ్ కండిషన్లో ఉంటే, ఇన్ 2012 లోపల 2655 ప్లాంట్ స్పీసీస్ ఆర్ ఎండేంజర్డ్ ఇన్ కండిషన్, డేంజర్లో ఉండడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఈ లెక్కన 2012లో అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు మనం ఎప్పుడున్నాం 2021లో ఉన్నాం. అది అప్పుడే చేసి ఇంచుమించుగా ఒక 9 ఇయర్స్ అయిపోయింది. అంటే ఈ లోపు ఎన్ని స్పీసీస్ ఎండేంజర్డ్ కండిషన్స్కి వెళ్ళాయో ఊహించుకోండి ఒకసారి. మెనీ నేషన్స్ హ్యావ్ లాస్ దట్ ప్రొటెక్ట్ కన్జర్వేషన్ రిలియంట్ స్పీసీస్. ఫర్ ఎగ్జాంపుల్, forbidding hunting, restricting land development, creating preserves. అంటే అడవిలో జంతువుల్ని మొక్కల్ని చంపేసేవాళ్ళు, లేదా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం, అంటే ఇప్పుడు మనం ఉన్న చెట్లను నరికేసి, అడవులు నరికేసి ప్రాజెక్టులు కట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వేయడము, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడము, ఇలాంటివన్నీ కొత్త కొత్తవి కట్టడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి స్పీసీస్ అనేటటువంటివి ఎలిమినేట్ అయిపోతున్నాయి ఆ ప్రాంతంలో ఉండేవి. అంటే ఆటోమేటిక్గా డేంజర్లో పడిపోయినట్టే కదా. అలాగే ఎన్ని ప్లేసుల్లో రకరకాల, అంటే మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి. 7 కాంటినెంట్స్లో పెరిగేటటువంటి కొన్ని స్పీసీస్ ఉంటాయి కదా. అలాగే మనం డెవలప్మెంట్ పేరుతోటి ఎలిమినేట్ చేసేస్తున్నాం. అందువల్ల వాటికి ప్రొటెక్షన్ అనేటటువంటిది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ఇట్ మీన్స్ కన్జర్వేషన్ చేయాల్సినటువంటి పని ఉందన్నమాట. ఎండేంజర్డ్ యాజ్ కేటగరైజ్డ్ బై ద IUCN రెడ్ లిస్ట్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ సివియర్ కన్జర్వేషన్ స్టేటస్. అంటే సెకండ్ మోస్ట్ ఎందుకన్నా అంటే ఎక్స్టింక్షన్, దానికంటే ముందు ఎక్స్టింక్షన్ ఉంటుంది, అంతరించిపోవడం. అంటే మనం తీసుకొచ్చి ల్యాబ్ కండిషన్లోనో లేకపోతే మన గార్డెన్స్లోనో ఈ విధంగా దాన్ని సేవ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ల్యాబ్ కండిషన్లో సేవ్ చేసుకుని ఉంచుకుంటేనే ఆ జాతులు మనకి అవైలబుల్గా ఉంటాయి. అది ఎక్స్టెన్షన్. దాని తర్వాత ఎండేంజర్డ్, అందుకోసమని సెకండ్ మోస్ట్ సివియర్ కన్జర్వేషన్ స్టేటస్ ఫర్ వైల్డ్ పాపులేషన్. వన్యంగా పెరిగేటటువంటి మొక్కల లోపల మనం చెప్పుకునేటటువంటి సెకండ్ స్టేటస్ ఇది. అంటే ఎక్స్టెన్షన్ అండ్ క్రిటికల్ ఎండేంజర్డ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఆర్డర్ అలా వస్తూ ఉంటుంది మనకు రెడ్ లిస్ట్ డేటా లోపల. ఇన్ ద IUCN's స్కీమ్ ఆఫ్టర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్,
అంటే ఎక్స్టింక్షన్ తర్వాత, అంతరించిపోయిన తర్వాత క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నాం కదా, దాని తర్వాత ఎండేంజర్ స్టేజ్. మనం రెడ్ లైట్ క్రైటీరియా గురించి చెప్పుకున్నప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది కొంచెం. ఇక్కడ క్రైటీరియా ఫర్ ఎండేంజర్డ్ అంటే ఎండేంజర్డ్ స్పీసీస్ అని చెప్పేసి ఎలా ఐడెంటిఫై చేసుకుంటాము మనం. ఎండేంజర్డ్ స్పీసీస్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అన్నప్పుడు దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. రిడక్షన్ ఇన్ పాపులేషన్ సైజ్ బేస్డ్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే మనం కింద కొన్ని పాయింట్స్ చెప్తున్నాము, వాటిలో ఏదో ఒక పాయింట్ని బేస్ చేసుకుని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అబ్జర్వ్డ్, ఎస్టిమేటెడ్, inferred or suspected population size, reduction of greater than or equal 10% over the last 10 years or 3 generations, whichever is the longer, where the causes of the reduction are clearly reversible and understood and seized. అంటే మనం ఒక ఏరియా లోపల, అంటే మన ఈ స్పీసీస్, ఒక స్పీసీస్ సెలెక్ట్ చేసుకున్నాం, ఏదో ఒక మొక్కని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్పీసీస్ మీద సర్వే చేసేటప్పుడు ఆ స్పీసీసు మన ఈకోసిస్టమ్ లోపల గ్రేటర్ ఆర్ ఈక్వల్ అంటే 10% కంటే తక్కువగా ఉందనుకోండి. 10% కంటే తక్కువగా ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు ఇన్ లాస్ట్ అంటే ఓవర్ ద లాస్ట్ 10 years 10 సంవత్సరాల పాటుగా కూడా 10% అక్కడ, అంటే 10% కంటే తక్కువగానే ఉంటుంది. అంటే అలాగా 10% మించి తగ్గినప్పుడు 3 generations విచ్ ఎవర్ ఇస్ ద లాంగర్, అలాగే 10% అంటే 100% ఉంటే ఫుల్ఫిల్డ్గా ఉన్నట్టు, 10% అంటే 90% లాస్ అయిపోయింది, ఓన్లీ 10% మిగిలి ఉంది అక్కడ మనకి. ఆ 10% కూడా పోతే ఏమవుతుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అవునా? అంటే మనం ఏం చేయాలి, వాటిని పెంచాలి, సంఖ్య పెంచుకునేలా చేసుకోవాలి. అంటే వైల్డ్గా అవి పెరగలేకపోతున్నాయి 10% మించి. అంటే వీ కెన్ ఎంకరేజ్ ద గ్రోత్. ఒకవేళ మనం కానీ వాటిని కన్జర్వ్ చేయకపోతే దట్ ఈస్ ద క్లియర్, అక్కడ నుంచి వెళ్ళిపోయి మొత్తం టోటల్గా ఆ స్పీసీస్ అనేటటువంటిది కనిపించకుండా పోతుంది అన్నమాట. ఎలాగా మనం ఏం చేయాలి, డైరెక్ట్ అబ్జర్వేషన్ చేయాలి. అంటే వెళ్ళి మనకు ఆ స్పీసీస్కి సంబంధించి, అంటే మనకి టాక్సానమిస్ట్స్ ఉంటారు కదా, నెంబర్ ఆఫ్ పీపుల్ ఏ మొక్క ఏంటనేది ఐడెంటిఫికేషన్ చేసి చెప్తూ ఉంటారు. అండ్ ఇండెక్స్ ఆఫ్ అబౌండెన్స్ అప్రోప్రియేట్ ఫర్ ద టాక్సాన్, అంటే ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. ఒక ఏమంటారు, ఇండెక్స్ అంటే ఏంటి, మనం సూచికలాగా రాసుకుంటాం కదా, ఏది ఎక్కడుంది ఎలా ఉంది అని చెప్పేసి. అలాగా ఆ టాక్సాన్కి సంబంధించి డేటా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఏ డిక్లైన్ ఏరియా ఆఫ్ ఆక్యుపెన్సీ, ఎక్స్టెంట్ ఆఫ్ అకరెన్స్ ఆర్ క్వాలిటీ ఆఫ్ హ్యాబిటేట్. అంటే ఇప్పుడు మనకు 7 కాంటినెంట్స్ ఉన్నాయి, ఒక కాంటినెంట్లో ఈ రకంగా ఉంది, ఒక కాంటినెంట్లో ఈ రకంగా ఉందని ఒక డేటా వస్తుంది కదా. అంటే ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి, ఏ ప్రాంతంలో తక్కువగా ఉన్నాయి అనేటటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. యాక్చువల్ ఆర్ పొటెన్షియల్ లెవెల్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే ఆ స్పీసీస్ ఏ విధంగా ఎలిమినేట్ చేయబడుతుంది, అంటే మనం అక్కడ ఉన్నటువంటి హ్యాబిటేట్ని డిస్ట్రక్షన్ చేయడం ద్వారా పోతుందా, లేకపోతే డిజార్డర్స్ వల్ల పోతుందా, ఏదో ఒక రకంగా దాని యొక్క స్పీసీస్ నెంబర్ తగ్గడానికి కారణం ఏదో రీజన్ ఉంటుంటుంది కదా. అంటే యాక్చువల్ ఆర్ పొటెన్షియల్ లెవెల్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, అది అంతరించిపోవడానికి జరిగేటటువంటి ప్రమాదాలు ఏమన్నాయి అని చెప్పేసి దాని గురించి కూడా మనం వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంట్రడ్యూస్డ్ టాక్సా, హైబ్రిడైజేషన్, ప్యాథోజన్స్, పొల్యూటెంట్స్, కాంపిటేటర్స్ ఆర్ పారాసైట్స్, అంటే ఇవి కూడా ప్రభావం చూపించవచ్చు.
అంటే మనం లోకల్గా ఉన్నటువంటి కొన్ని మొక్కల్ని పెంచుతూ ఉంటాం. అట్ ది సేమ్ టైం సమ్ ఆఫ్ న్యూ వెరైటీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాం, అవునా? లేదా కొత్త రకమైనటువంటి వంగడాలని మనం తయారు చేసుకుంటాం. అంటే మన ఏరియాలో ఉండేటటువంటి డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్, నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, లేకపోతే వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్లో ఉండేటటువంటి పొల్యూషన్ కలగజేసేటటువంటి పొల్యూటెంట్స్ యొక్క ఎఫెక్ట్ దాని మీద ఉందా, గ్రోత్ మీద. కాంపిటేటర్స్ అంటే హ్యాబిటేట్ లోపల ఒకే ఏరియా లోపల పెరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని మొక్కలు దట్ కెన్ కాంపిటీషన్ ఫర్ ద వాటర్ అండ్ మినరల్స్, సన్లైట్, ఇలాగా ప్రతి దానికోసం కాంపిటీషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే వాటి యొక్క ప్రభావం కూడా ఈ మొక్కల మీద ఉండొచ్చు. ఇందులో ఏదో ఒక కారణమా, ఇవన్నీ ఇలాగా చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుంటేనే మనం కన్జర్వేషన్ అనే ప్రాసెస్ని ఎలా చేయాలనే విషయం తెలుస్తుంది. అదే సెకండ్ అబ్జర్వేషన్. అంటే అప్పుడు మనం అవన్నీ గుర్తించుకున్న తర్వాత మనం కన్జర్వేషన్ చేయడం మొదలు పెడతాం, డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి. అంటే స్పీసీస్ ఎలిమినేట్ అవ్వకుండా కంట్రోల్ చేయడం కోసం. అండ్ అబ్జర్వ్డ్ ఎస్టిమేటెడ్ ఇన్ఫీరియర్డ్ సస్పెక్టెడ్ పాపులేషన్ సైజ్ రిడక్షన్ ఆఫ్. అంటే మనం అవన్నీ ఏంటో కనిపెట్టినప్పుడు మనం ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద ప్లాంట్స్, అంటే హౌ టు కన్జర్వ్ దెమ్ అనే దాని గురించి ఆలోచిస్తాం. అలా కన్జర్వ్ చేసినప్పుడు 50%, అంటే 10% నుంచి 50%కి వచ్చేలాగా చేయడం. ఇలా 50%కి వస్తే తర్వాత సేమ్ ఇయే పాయింట్స్ మళ్ళీ ఏ పాపులేషన్ సైజ్ రిడక్షన్ ఆఫ్ గ్రేటర్ దాన్ 50% ప్రొజెక్టెడ్ ఆర్ సస్పెక్టెడ్ టు మీట్ విత్ ఇన్ ద నెక్స్ట్ 10 years. అలాగా నెక్స్ట్ 10 years అంటే ఏంటి, మనం ఇందాక లాస్ట్ 10 years నుంచి ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం నెక్స్ట్ 10 years దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి ఆలోచించుకోవాలి. విచ్ ఈస్ ద లాంగెస్ట్ అప్ టు ద మ్యాక్సిమం 100 years. అంటే అలా పెంచుకుంటూ పోవాలన్నమాట. ఫోర్త్ వన్ స్టెప్ లోపల అండ్ అబ్జర్వ్డ్ ఎస్టిమేటెడ్ ఇన్ఫీరియర్ ప్రొజెక్టర్ సస్పెక్టెడ్ పాపులేషన్ సైజ్ రిడక్షన్ ఆఫ్ గ్రేటర్ దాన్ 50% ఓవర్ ఎనీ 10 years, 3 generations period, whichever is longer up to maximum 100 years in the future, where the time period must include both the past and the future. అంటే మనకి ఇప్పుడున్నటువంటి టైం లోపల ఎన్ని మొక్కలు ఉన్నాయి, నెక్స్ట్ అంటే లాస్ట్ గడిచిపోయినటువంటి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 100 yearsలో ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్లో వాటి యొక్క నెంబర్ ఏ విధంగా ఉంచాలి అనే దాని గురించి మనం చేయాల్సి ఉంటుందన్నమాట. వేర్ ద రిడక్షన్ ఆర్ ఇట్స్ కాజెస్ మే నాట్ హ్యావ్ సీజ్డ్ ఆర్ మే నాట్ బి అండర్స్టూడ్. అంటే అవి అంతరించిపోవడానికి కారణాలు తెలుసుకోలేకపోతే, అంటే ఎండేంజర్డ్ స్టేజ్కి వెళ్ళినాయంటే, ప్రమాదంలో ఉన్నాయంటే ఆ ప్లాంట్ స్పీసీస్, వాట్ ఈస్ ద రీజన్స్? ఆ రీజన్స్ మనం ఐడెంటిఫై చేసి వాటిని సీజ్ చేయకపోతే మనకి ఈ ఎండేంజర్డ్ అనే స్టేజ్ నుంచి కాస్త క్రిటికల్ ఎండేంజర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఒక రకంగా మనం ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు దేని ఎక్స్టెన్షన్ అవ్వడానికి కారణమైనటువంటి రీజన్స్ని మనం ఎస్టిమేట్ చేసుకుని లాస్ట్ ఇయర్స్ నుంచి ఏ విధంగా ఉంది, లాస్ట్ 10 years నుంచి నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉండాలి అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు మనం వాటిని కన్జర్వ్ చేయగలుగుతాం. అంటే ఏ ఏరియాలోనైనా అంతే, ఇది చేయాల్సినటువంటి ప్రాసెస్ ఇలాగా ఉంటుంది. జియోగ్రాఫిక్ రేంజ్ అంటే ఎర్త్ బేసిక్గా అన్నమాట, భౌగోళికంగా అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఐదర్ అంటే ఏంటి, ఎక్స్టెంట్ ఆఫ్ అకరెన్స్ ఆర్ ఏరియా ఆఫ్ ఆక్యుపెన్సీ. అంటే ఎంత ఏరియా, B1 and B2 అని చెప్పాలి, B and B2 అని రాసాను ఇక్కడ.
అంటే ఈ రెండు ఎక్స్టెంట్ ఆఫ్ అక్కరెన్స్, ఏరియా ఆఫ్ ఆక్యుపెన్సీ, అంటే ఎంతవరకు విస్తరించి ఉంది ఈ జాతి, అంటే ఏ భూమి మీద ఏ ఏ ప్రాంతాల లోపల విస్తరించి ఉంది, అంటే ఎక్కడెక్కడ, అంటే ట్రాపికల్ రీజియన్లో ఉందా, సబ్ ట్రాపికల్ ఉందా, టెంపరేట్ రీజియన్లో ఉందా, ఆల్పైన్ రీజియన్లో ఉందా అనేటటువంటి కండిషన్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఆక్యుపెన్సీ, ఎంత బాగా ఉంది, అంటే ఇప్పుడు ట్రాపికల్ రీజియన్లో చూసానుకో 1 కిలోమీటర్ దూరం అంతా పొడవునంతా ఈ స్పీసీసే ఆవరించి ఉందా, లేదా ఓన్లీ 500 మీటర్సే ఉందా, అంటే ఆ మీటర్స్లో ఆ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయా అనేటటువంటిది మనం లెక్క కట్టుకోవాలన్నమాట. ఎక్స్టెంట్ ఆఫ్ అక్కరెన్స్ ఎస్టిమేటెడ్ టు ద లెస్ దాన్ 5000 కిలోమీటర్ స్క్వేర్ అండ్ ఎస్టిమేట్స్ ద ఇండికేటింగ్ అట్లీస్ట్ 2, అంటే 5 కిలోమీటర్స్ అంటే లెస్ దాన్ అంటే 5000 కిలోమీటర్లకు తగ్గకుండా ఆ దూరం లోపల మనం ఒక ఇండికేటర్ని ఉపయోగించి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఒకేసారి లెక్కేసుకొచ్చేసి అయిపోయిందంటే కాదు, అట్లీస్ట్ 2 టైమ్స్. అంటే మనం ఏం చేస్తాం, 2 టైమ్స్ అనాలిసిస్ చేసామంటే వాటిని ప్లస్ చేసి బై 2 చేస్తే యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్ ఆధారంగా మనం ఎంత ఏరియా లోపల విస్తరించి ఉన్నాయి అనేటటువంటిది చెప్పవచ్చు. సివియర్లీ ఫ్రాగ్మెంటెడ్ అండ్ నోన్ టు ఎగ్జిస్ట్ ఎట్ నో మోర్ దాన్ 5 లొకేషన్స్, అంటే ఆ ప్రాంతాన్ని మనం 5 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5000 కిలోమీటర్స్ అన్నాం, ఆ 5000 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్స్ కింద ఇలాగ డివైడ్ చేసుకోవాలన్నమాట. డివైడ్ చేసుకుంటే ఈజీ క్యాలిక్యులేషన్ అవుతుంది. అంటే చిన్న చిన్న పార్ట్ల కింద చేసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. కంటిన్యూయింగ్ డిక్లైన్ ఇన్ఫియర్డ్, అబ్జర్వ్డ్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే ఏంటి అంటే కంటిన్యూయింగ్ డిక్లైన్, అంటే కంటిన్యూ మీన్స్ రన్అప్ అవడం, అంటే క్షీణించిపోతున్నాయా, క్షీణించిపోతుంటే వాటిని మనం గమనించాలి, గమనించి అబ్జర్వ్ చేసి మనం ఏంటి ఎస్టిమేట్ చేయాలన్నమాట, అంచనా వేసుకోవాలి. అంతే కదా, ఎంతవరకు క్షీణించింది అంటే ఎన్ని మొక్కలు ఉండాల్సింది ఎన్ని మొక్కలు ఉన్నాయి, అంటే ఎంత % లాస్ అయ్యింది అనేటటువంటిది. అంటే దేన్ని ఆధారంగా చేసుకుంటున్నాం, ఎక్స్టెన్షన్ ఆఫ్ అక్కరెన్స్, ఏరియా ఆఫ్ ఆక్యుపెన్సీ అన్నాం. ఇవి రెండే మేజర్గానే. తర్వాత ఇంకో 3ని యాడ్ చేయడం జరిగింది. ఏరియా, ఎక్స్టెంట్ ఆర్ క్వాలిటీ ఆఫ్ హ్యాబిటేట్, అంటే మనకి ఆవాసం ఉంటుంది కదా, మొక్క పెరిగేటటువంటి ఏరియా, ఆ ఏరియా ఎంత క్వాలిటీగా ఉంది, అంటే న్యూట్రిషన్ లెవెల్స్ కానీ, వాటర్ లెవెల్స్ కానీ, ఎయిర్ లెవెల్స్ కానీ, ఇవన్నీ కూడా ఉండే కండిషన్, అంటే ఒక మొక్క పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉందా లేదా అనేటటువంటిది క్వాలిటీ. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఆర్ సబ్ పాపులేషన్, ఏ ఏ ప్రాంతాల్లో పెరుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ లొకేషన్స్, అంటే ఏషియా కాంటినెంట్లో చైనా, ఇండియా, జపాన్ ఏరియాలో పెరుగుతుందా, లేకపోతే యూఎస్ఏకి వెళ్తే ఫ్రాన్సు, ఇంగ్లాండ్ ఇలాగ ఏదో ప్రాంతంలో పెరుగుతుందా, అంటే ఆ ఏరియాస్ లొకేషన్స్ అనమాట, ఎన్ని లొకేషన్స్లో పెరుగుతుంది, అమెరికాలో ఏ ఏ లొకేషన్స్లో పెరుగుతుంది, అట్లాంటికాలో పెరుగుతుందా, ఎక్కడ పెరుగుతుందా, ఆస్ట్రేలియా పెరుగుతుందా, ఇలాగని చెప్పేసి లొకేషన్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్, నెంబర్ ఆఫ్ మెచ్యూర్ అంటే కొన్ని మొక్కలు యంగ్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోతాయి, కొన్ని ఏమో మెచ్యూరిటీకి వచ్చాక అంటే లైఫ్ టైం అయిపోయాక చచ్చిపోయేటటువంటివి ఉంటాయి. అంటే దట్ ఈస్ ద మెచ్యూరిటీకి ఎన్ని మొక్కలు అంటే వెల్ డెవలప్డ్, బాగా అభివృద్ధి చెంది ఉంటున్నాయి, అంటే ఎర్లీ స్టేజ్లోనే పోతున్నాయా లేకపోతే ఎండింగ్ దాకా ఉండిపోతున్నాయా, ఏదో ఒకటి ఉంటుంది కదా. మెచ్యూరిటీ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నమాట. అంటే ఎండేంజర్ స్టేజ్లో ఉంది, ఎండమిక్ స్టేజ్లో ఉంది అని చెప్పడం కోసం. ఇప్పుడు ఎండమిక్ స్పీసీస్ అనుకోండి, చాలా తక్కువ లొకేషన్లో గ్రో అప్ అవుతూ ఉంటుంది. చాలా తక్కువ లొకేషన్స్ అంటే 1 లొకేషన్ ఆర్ 2 లొకేషన్స్, ఇంకా రేర్గా 3 లొకేషన్స్, అంతకుమించి ఎక్కువ లొకేషన్స్లో ఉండకపోతేనే మనం ఎండమిక్ స్పీసీస్ అని చెప్తాం. ఎండేంజర్ స్పీసీస్ అయితే ఎక్కువ ప్లేసుల్లోనే ఉంటాయి, కాకపోతే ఎంత సంఖ్యలో ఉన్నాయి అనేటటువంటిది ఇంపార్టెంట్. అది
ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే జియోగ్రఫిక్ రేంజ్ లోపల భూమి పైభాగం లోపల ఇవి ఎలా విస్తరించి ఉన్నాయి అనేటటువంటిది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ట్రీమ్ ఫ్లక్చువేషన్స్ అంటే మనకి ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి, ఒకసారి ఎక్కువగా పెరుగుతాయి, ఒకసారి తక్కువగా పెరుగుతాయి ప్లాంట్స్ అనేటటువంటిది. ఎక్స్ట్రీమ్ మీన్స్ తీవ్రమైన, ఓవర్, ఎక్కువ ఫ్లక్చువేషన్స్తో కూడుకుని, అంటే ఒకేసారి మొత్తం పెరిగిపోయి ఒకేసారి మొత్తం అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయినాయి అనుకోండి. అంటే ఒక జనరేషన్స్లో మొత్తం ఎలిమినేట్ అయిపోతే ఏం మిగులుతాయి? 1 or 2 ప్లాంట్స్ మిగులుతాయి, అవునా? అలాగా అప్పుడు కూడా మనం ఈ పైన చెప్పినటువంటి 4 పాయింట్స్ని లెక్కలోకి తీసుకుంటాం. అంటే క్వాలిటీ పక్కకు పెట్టేసి ఎక్స్టెంట్ ఆఫ్ అకరెన్స్ అంటే ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది, ఏరియా ఆఫ్ ఆక్యుపెన్సీ ఆ ఏరియాలో ఎంత భాగం ఈ మొక్కలు ఉన్నాయి. అంటే మనం అకరెన్స్ అంటే ఏ ప్రాంతంలో, అమెరికాలో ఉందా, ఆఫ్రికాలో ఉందా, లేకపోతే ఆసియాలో ఉందా, యూరోప్లో ఉందా, ఆస్ట్రేలియాలో ఉందా, అంటే ఏంటి ట్రాపికల్ జోనా, టెంపరేట్ జోనా, లేకపోతే సబ్ ట్రాపికల్ జోనా అని చెప్పేసి లొకేషన్స్ ఉంటాయి కదా, అలాగ అకరెన్స్. ఏరియా ఆఫ్ ద ఆక్యుపెన్సీ అంటే ఇప్పుడు ట్రాపికల్ జోన్ లోపల ఆఫ్రికా ఉందనుకోండి, ఆ ఆఫ్రికా లోపల ఏ ప్రాంతాల్లో ఉంది, ఈ మొక్కలు ఎంత ఏరియాని ఆక్యుపై చేసి ఉన్నాయి, అది కౌంట్ చేసుకోవడం. అలాగే నెంబర్ ఆఫ్ లొకేషన్స్, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది మొక్క, మెచ్యూరిటీ ప్లాంట్స్ యొక్క నెంబరు. అంటే ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగ కౌంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఏరియా ఆఫ్ ఆక్యుపెన్సీ ఎస్టిమేటెడ్ టు బి లెస్ దాన్ 500 kilometers and estimates the indicating at 2 of AC. అంటే మనం B2 అని చెప్పేసి అన్నాం ఫస్ట్, తర్వాత A అండ్ C అని చెప్పేసి A to C అని చెప్పేసి. అంటే ప్రతి చోట మనకు రిపీట్ అవుతుంది ఈ వర్డ్. ఎక్కువ లొకేషన్స్ తీసుకోవడం ఇక్కడ. అంటే 500 kilometers కంటే ఫస్ట్ 5000 kilometers తీసుకుని ఎస్టిమేట్ చేస్తున్నాం. అక్కడ మనకి మొక్కల నెంబరు ఎస్టిమేషన్ చేసిన తర్వాత అప్పుడు తక్కువ ఏరియా తీసుకుని, అంటే 500 kilometers రీజియన్ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని వీ కెన్ ఎస్టిమేటెడ్ ద హౌ మెనీ స్పీసీస్ ఆర్ దేర్, ఎండేంజర్డ్ ఇన్ కండిషన్, ఎండమిక్ ఇన్ స్టేజ్ అనేటటువంటిది ఐడెంటిఫై చేయడం కోసం. సేమ్ మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. సివియర్లీ ఫ్రాగ్మెంటెడ్ నోన్ టు ఎగ్జిస్ట్ ఎట్ సివియర్లీ కాదు, సెవరల్లీ ఫ్రాగ్మెంటెడ్. ఇది సెవరల్లీ ఫ్రాగ్మెంటెడ్ అంటే ఎక్కువ ముక్కలుగా కట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఏమన్నాం 5000 kilometersని కనీసం 5 లొకేషన్స్ కింద కూడా డివైడ్ చేసుకుని చేయొచ్చు అన్నాం. ఇక్కడ మనం ఎక్కువగా అంటే చిన్న చిన్న పార్ట్స్ కింద, అంటే 500 kilometers కదా, ఇక్కడ 100 kilometers ఒక్కొక్క లొకేషన్ మనం ఏర్పరచుకోవచ్చు. 100 kilometers నుంచి ఎక్కువ ఏరియాను ఒక లొకేషన్ కింద పెట్టుకోవచ్చు, అంటే 100కు తగ్గకుండా. నాకైతే 1000 kilometers పెట్టుకున్నాం. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ కూడా సేమ్. అంటే ఏంటి, ఎంతవరకు సేమ్ పాయింట్. మళ్ళీ ఇందాకేమో 5000 kilometers చెప్పాము, ఇక్కడ 500 kilometersని అది కాస్త ఏ టు సి కింద డివైడ్ చేసి పెట్టి చెప్తున్నాం. అక్కడ బి అని వాడాం కదా అని చెప్పేసి ఇక్కడ ఏ టు సి అని చెప్పేసి మెన్షన్ చేసాం అంతే. కంటిన్యూయింగ్ డిక్లైన్ ఇన్ పీరియడ్ అబ్జర్వ్డ్ ప్రొజెక్టెడ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. కింద ఉన్నటువంటి 5 పాయింట్స్ని లెక్కలోకి తీసుకుంటాం. ఎక్స్టెన్షన్ ఆఫ్ అకరెన్స్, ఏరియా ఆఫ్ ఆక్యుపెన్సీ, ఏరియా ఎక్స్టెంట్, క్వాలిటీ ఆఫ్ హ్యాబిటేట్, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఆర్ సబ్ పాపులేషన్స్, నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్. తర్వాత ఎక్స్ట్రీమ్ ఫ్లక్చువేషన్, అంటే సెకండ్ స్టెప్ ఫ్లక్చువేషన్ గురించి చెప్పాం కదా, అదే మళ్ళీ రిపీట్ అయ్యింది ఇక్కడ 500 kilometers లోపల. ఎక్స్టెంట్ ఆఫ్ అకరెన్స్, ఏరియా ఆఫ్ ఆక్యుపెన్సీ, నెంబర్ ఆఫ్ లొకేషన్, నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్. ఇప్పుడు మూడోది ఏంటంటే పాపులేషన్ ఎస్టిమేటెడ్ టు నెంబర్ ఫ్యూయర్ దాన్ 2500 మెచ్యూర్ ఇండివిజువల్స్ అండ్ ఐదర్. అంటే పాపులేషన్ ఇప్పుడు ఒక స్పీసీస్ ఉంది, ఆ స్పీసీస్కి సంబంధించినటువంటి ప్లాంట్స్
2500 మెచ్యూర్ ఇండివిజువల్స్. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్ అని చెప్పాం కదా జియోట్రాఫిక్ గురించి చెప్పేటప్పుడు. జియోగ్రాఫిక్ రేంజ్ లోపల మనం నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్ చెప్పాం. ఆ నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్ అనేటటువంటివి 2500 కంటే తక్కువగా ఉండకూడదు అన్నమాట. తక్కువగా ఉండకుండా ఉండేలాగా. అంటే అలాగైతే అది 2500 కంటే తక్కువగా ఉందంటే ఎండేంజర్ స్టేజ్లోనికి వెళ్ళిపోతుంది. an estimating continuing decline of at least 20% within 5 years. 10 years అయితే లాస్ట్ 10 years అయితే 10% అన్నాం. అంటే గ్రేటర్ దాన్ 10%, 10% కంటే ఎక్కువగా ఉండేలాగా. ఇక్కడ 20% వితిన్ ద 5 years or 2 generations which is longer up to the maximum of 100 years in the future. అంటే నెక్స్ట్ 100 yearsకి ఎంత ఉండాలి, అంటే 100 years ఈ మొక్కలు ఉంటాయో ఉండవా అనేది. ఏ కంటిన్యూయింగ్ డిక్లైన్ అబ్జర్వ్ ప్రొజెక్టెడ్ ఇన్ఫీరియర్ నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్ అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఫాలో. అంటే మనం మెచ్యూర్డ్ అంటే జియోగ్రాఫిక్ రేంజ్లో తీసుకున్నటువంటి మెచ్యూర్ ప్లాంట్స్ ఇండివిజువల్ నెంబర్ని బేస్ చేసుకుని మళ్ళీ మనం ఎస్టిమేషన్ చేయడం అనమాట. ఇక్కడ కూడా దే కంటిన్యూయింగ్ డిక్లైనింగ్ అబ్జర్వ్ ప్రొజెక్టెడ్ ఇన్ పీరియడ్ ఇన్ నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్ అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఫాలో. అంటే కింద చెప్పినటువంటి ఏదో ఒక దాన్ని మనం లెక్కలోకి తీసుకుంటాం. పాపులేషన్ స్ట్రక్చర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాపులేషన్ స్ట్రక్చర్ని మనం చూసుకున్నట్లయితే no subpopulation estimated to contain more than 250 mature individuals. ఇప్పుడు ఒక జీనస్ ఉంది, ఒక స్పీసీస్ ఉంటుంది. ఆ స్పీసీస్ సంబంధించి సబ్ పాపులేషన్స్ అంటే చిన్న చిన్న గ్రూప్స్ కింద ఏర్పడుతూ ఉంటాయి అక్కడే ఏరియాల లోపల. అంటే సబ్ పాపులేషన్ని ఏర్పరచడం లేదు ఈ మొక్కలు. మెచ్యూర్ ప్లాంట్స్ అనేటటువంటివి సబ్ పాపులేషన్ని ఏర్పరచలేకుండా ఉన్నాయన్నమాట. అంటే నో సబ్ పాపులేషన్ ఎస్టిమేటెడ్ టు కంటైన్ ద మోర్ దాన్ 250 మెచ్యూర్ ఇండివిజువల్స్. అట్లీస్ట్ 95% ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్ ఇన్ వన్ సబ్ పాపులేషన్. అంటే మనకి 2500 ఇండివిజువల్స్ ఉన్నాయి, మెచ్యూర్ ఇండివిజువల్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ 250 మెచ్యూర్ ఇండివిజువల్స్ సబ్ పాపులేషన్ ఫార్మేషన్ చేయడం లేదంట. అంటే ఇక్కడ 10% పోయింది కదా. 10% లెక్క 2500లో 250 అనేటటువంటిది 10%. ఇక్కడ ఏం చెప్పారు, అట్లీస్ట్ 95% ఆఫ్ మెచ్యూర్ ఇండివిజువల్స్. అంటే ఏంటి 100%, 2500 100% అనుకుంటే మనం దానిలో 95% ఎంత అవ్వాలి, నియర్ ఆఫ్ 2300 కూడా కాదు, 2400 ఆర్ 3000 అంటే 2350 to 400 ఆ మధ్యలో ఉండాలి మనకి. అన్ని మెచ్యూర్ ప్లాంట్స్ అనేటటువంటి వన్ సబ్ పాపులేషన్ని ఫార్మేషన్ చేయగలగాలన్నమాట. ఇక్కడ ఏంటి 250 మెచ్యూర్ ఇండివిజువల్స్, నో సబ్ పాపులేషన్ ఎస్టిమేటెడ్ టు కంటైన్ మోర్ దాన్ 250. అంటే 250 మొక్కలు సబ్ పాపులేషన్ని ఫార్మేషన్ చేయలేకపోతున్నాయి అని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇందులో కూడా ఫ్లక్చువేషన్స్ మెచ్యూర్ ప్లాంట్స్లో మనం తీసుకున్నటువంటి సెలెక్ట్ చేసుకున్నటువంటి మెచ్యూర్ ప్లాంట్స్లో కూడా ఫ్లక్చువేషన్స్ రావడం ద్వారా అవి ఎలిమినేట్ అయిపోవడానికి చాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా డి వచ్చి అంటే మనం ఫస్ట్ రిడక్షన్ ఇన్ పాపులేషన్ సైజ్ అంటే నెంబర్ తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పాం. రిడక్షన్ ఇన్ పాపులేషన్ సైజ్ నెంబర్ తగ్గిపోవడం గురించి. నెక్స్ట్ భూమి ఆధారంగా అంటే హ్యాబిటేట్లో ఉండేటటువంటి లోపాల వల్ల
అంటే ఈ మొక్క విస్తరించలేకపోవడం, ఆ ఏరియా లోపల అది స్ప్రెడ్ అవ్వలేకపోవడం దానికి సంబంధించి. థర్డ్ వన్ వచ్చి మెచ్యూరిటీకి సంబంధించి చూసుకున్నాం. అంటే మెచ్యూర్డ్ ప్లాంట్స్ ఇండివిజువల్స్ని సెలెక్ట్ చేసుకుని దాని ఆధారంగా మెన్షన్ చేసి చెప్పాం. అలాగే డి వచ్చేటప్పటికి పాపులేషన్ సైజ్ ఎస్టిమేటెడ్ టు నెంబర్ ఫ్యూయర్ దాన్ ద 250 మెచ్యూర్ ఇండివిజువల్స్. అంటే మన ఇక్కడ మెచ్యూర్ ఇండివిజువల్స్ని 2500 మెచ్యూర్ ఇండివిజువల్స్ కింద మెన్షన్ చేసాం కదా సి లోపల. ఎక్కడికి వచ్చేటప్పటికి డి లోపల 250 మెచ్యూర్ ఇండివిజువల్స్ని లెక్కలోకి తీసుకుని వాటిని ఆధారంగా చేసుకుని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ వచ్చేటప్పటికి క్వాంటిటేటివ్ అనాలిసిస్ షోయింగ్ ద probability of extinction in the wild is at least 20% within 20 years or 5 generations, whichever is longer. అంటే మనం ఎంత అనాలిసిస్ చేసినా అట్లీస్ట్ 20% అంటే వైల్డ్గా భూమి మీద లాస్ట్ 20 ఇయర్స్ లేదా వితిన్ 20 ఇయర్స్ 20 సంవత్సరాల లోపల విత్ అట్లీస్ట్ 20% ప్లాంట్స్ అంటే ఒక స్పీసీస్కి సంబంధించినటువంటి 20% ప్లాంట్స్ భూమి మీద సర్వైవ్ అవ్వగలుగుతుంటే, అంటే వైల్డ్గా మళ్ళీ మనం పెంచడం కాదు, మనం పెంచుకోవడం వల్ల కాదు, వాటికి అవే పెరగడం, వైల్డ్గా 20% ప్లాంట్స్ పెరగగలిగితే దట్ కెన్ సర్వైవ్. అంటే ఎండేంజర్డ్ క్రిటికల్ ఎండేంజర్ స్టేజ్కి వెళ్ళదన్నమాట. అంటే డేంజర్ జోన్లోనే ఉంటుంది కానీ క్రిటికల్ ఎండేంజర్ స్టేజ్కి వెళ్ళకుండా దట్ కెన్ ఇర్రివర్సిబుల్ అంటే వెనక్కి రావడానికి చాయిస్ ఉంది. అంటే డేంజర్ జోన్ నుంచి తప్పించుకుని ఫ్రీగా గ్రో అప్ అవడానికి చాయిస్ ఉంటుందన్నమాట. అంటే వల్నరబుల్ స్టేజ్కి రావడానికి కొంచెం. యాజ్ పర్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా బిఎస్ఐ వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే అవుట్ ఆఫ్ 3000 మెడిసినల్ ప్లాంట్స్ ఓన్లీ 53 స్పీసీస్ ఆర్ అండర్ థ్రెటనెడ్ కేటగిరీస్. ఇండియాలో ఉండేటటువంటి మెడిసినల్ ప్లాంట్స్ చూసుకుంటే అందులో 3000 మెడిసినల్ ప్లాంట్స్ అంట రిస్క్లో ఉన్నాయంట. అంటే 3000 మెడిసినల్ ప్లాంట్స్ లోపల 53 స్పీసీస్ అంటే 53 రకాల జాతులకి థ్రెటెడ్ కేటగిరీ, అండర్ థ్రెటెడ్. థ్రెట్ మీన్స్ ప్రమాదం, అంతే కదా. థ్రెట్ అంటే ప్రమాదం, ప్రమాదాన్ని పొంచి ఉంది అని చెప్పేసి చెప్పడం. కేటగిరీస్ లైక్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్ ఎక్సెట్రా. క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, మధ్యలో ఎండేంజర్డ్ ఎగిరిపోయింది. అంటే క్రిటికల్ ఎండేంజర్డ్ ఒక స్టేజ్, ఎండేంజర్డ్ ఒక స్టేజ్, తర్వాత వల్నరబుల్ స్టేజ్ వస్తుంది. అంటే ఈ స్టేజ్లో ఉన్నాయన్నమాట 53 స్పీసీస్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం ఇక్కడ ఎండేంజర్ స్పీసీస్ సంబంధించి. ఏగిల్ మార్మిలోస్ అంటే మారేడు చెట్టు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన సరౌండింగ్ ఏరియాలోనే చూసుకుందాం. మారేడు గుళ్ళో తప్ప ఇంకెక్కడా కనిపించదు మనకి. ఆ గుళ్ళో కూడా కొన్ని గుళ్ళే ఏంటది, కొన్ని శివాలయాల లోపల, అన్ని శివాలయాల్లోనూ ఉండదండోయ్, కొన్ని చోట్ల మాత్రం మనం అబ్జర్వ్ చేస్తాం మారేడు. అంటే మనం ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టుకోవచ్చు ఎక్కడెక్కడ మారేడు చెట్టు చూసాము అని చెప్పుకోవడానికి, అవునా. అంటే ఇది మనకి ఎండేంజర్ స్టేజ్లో ఉన్నటువంటి ఒక మెడిసినల్ ప్లాంట్ కింద మనం చెప్పుకుంటున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమలాపురం సరౌండింగ్లో చూసుకుంటే ఇంచుమించుగా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి. ఎక్కడ చూసాం మారేడు చెట్టుని మనం, ఏ ఏ ప్రాంతాల్లో చూసాం, ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఒక 10 చోట్ల చూసామని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పలేం, అవునా. అంటే అదే చెప్పింది ఇందాక. అంటే 250 కిలోమీటర్స్, 5000 కిలోమీటర్స్, 500 కిలోమీటర్స్, అంటే ఇలాగ రేంజ్ పెట్టుకుని చూసుకున్నప్పుడు ఆ ఏరియా లోపల
మనకి 10% ప్లాంట్స్ ఉన్నాయా లేదా, 20% ఉందా, ఇది కౌంట్ చేసుకోవడం అనమాట. ఇందాక మీకు చెప్పింది మీకు ఇప్పుడు అర్థమైంది ఉండవచ్చు. అలాగే ఎకోరస్ కలామస్ అని చెప్పేసి అరకేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్క మనకి. అంటే ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నారంటే మనకి టిష్యూ కల్చర్ టెక్నాలజీ ద్వారా వీటిని స్టోర్ చేసుకుంటున్నారు. అంటే ఒక స్పీసీస్ కానీ మనకి ఎన్విరాన్మెంట్లో నుంచి బయటకు ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి, మళ్ళీ తిరిగి ఆ మొక్క మనకి దొరకదు. అందువలన ఏం చేస్తారంటే ఏగిల్ మార్ములస్ లోపల నోడల్ సెగ్మెంట్స్ని, షూట్ టిప్స్ని టిష్యూ కల్చర్ టెక్నాలజీ ద్వారా స్టోర్ చేసుకుంటున్నాం అనమాట ఆ ఎక్స్ప్లాంట్ రూపం లోపల. ఆక్రోస్ కలామస్ని అయితే రైజోమ్ టిప్పు, రైజోమ్ సెగ్మెంట్స్ని స్టోర్ చేస్తున్నారు. అంటే వైల్డ్గా పెరిగేటటువంటి స్టేజ్ తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఆ వైల్డ్గా పెరగడం కానీ కనుమరుగైపోయిందంటే మనం ఫ్యూచర్ లోపల బొమ్మలు చూసుకోవడమే, సిస్టంలో పెట్టుకున్న ఫోటోగ్రాఫ్స్ చూసుకుని ఇది ఒకప్పుడు ఉండేది. మనం ఇప్పుడు చూడండి, మన జురాసిక్ కాలం లోపల ఏముండదని చెప్పుకుంటాం, రాకాసి బల్లులు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, పెద్ద పెద్దవి. జురాసిక్ సినిమా చూసుంటారు కదా, అది వాటిలాగా మనం ఎలా చెప్పుకుంటున్నాం, మ్యూజియంలో చూసుకుని లేకపోతే పుస్తకాల్లో చదువుకుని, అలాగే మన మొక్కలు కూడా కొన్ని మొక్కలు అలాగే చూసుకునే స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి. సెలస్ట్రస్ పానిక్యులేటస్ దీని యొక్క సీడ్స్ని, సెగ్మెంట్స్ని, షూట్ టిప్స్ని స్టోర్ చేసుకుంటున్నారు. క్యామిఫోరా ముకుల్ దీని యొక్క లీఫ్ సెగ్మెంట్స్ని, మనకి పేర్లు అసలు తెలియవండి. మనకు తెలిసిందల్లా ఇందులో ఏగిల్ మార్బులస్ మన సరౌండింగ్స్లో మనకు దొరికేటటువంటి ఒక మొక్క. ఇవన్నీ కూడా మన ఏరియా లోపల మనకి కనిపించలేనటువంటి మొక్కలు. అంటే ఇవన్నీ కూడా ఎండేంజర్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. నేను ఒక 10 స్పీసీస్ మాత్రమే ఇక్కడ మీకు మెన్షన్ చేసి చూపించాను. ఓన్లీ 10 స్పీసీస్ని మెన్షన్ చేసి చూపించాను అనమాట. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి లిస్టు. మీకు కావాలంటే గూగుల్ లోపల ఎండేంజర్డ్ ప్లాంట్ లిస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి కొట్టండి, మీకు కావాల్సిన నెంబర్లు అక్కడ క్లియర్గా కనబడుతూ ఉంటాయి. అంటే మీకు అవగాహన కోసం జస్ట్ నేను ఇక్కడ ఈ ప్లాంట్స్ని మెన్షన్ చేసి చూపించాను అనమాట, మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్పేసి. అంటే మనకు సిలబస్లో కూడా అడగడం జరిగింది, అందుకోసం అని చెప్పేసి నేను ఎగ్జిబిట్ చేశాను. అంటే ఇది మన ఎండేంజర్డ్ ప్లాంట్కి సంబంధించినటువంటి, అంటే మనం ఇది ఐడెంటిఫై చేయడం, అంటే ఎండేంజర్లో ఎన్ని స్పీసీస్ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ఎన్ని ఏరియా లోపల మనకు ఈ మొక్కలు ఆకుపై చేసి ఉన్నాయి, ఎంత సంఖ్యలో ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి హ్యాబిటేటు క్వాలిటీగా ఉందా లేదా, అంటే అది కూడా మనకు ఒక కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి ఎన్ని మెచ్యూర్ ప్లాంట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, అవి సబ్ పాపులేషన్ని ఫార్మేషన్ చేయగలుగుతున్నాయా, ఆ సబ్ పాపులేషన్స్ ఏ ఏరియాలో ఉన్నాయి, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ద్వారా మనం వీటిని ఐడెంటిఫై చేసుకుని, అంటే వైల్డ్గా ఎంతవరకు పెరగలుగుతున్నాయి, అంటే ఆ వైల్డ్గా పెరగగలిగితేనే వాటికి డేంజర్ కండిషన్లో లేనట్టు. ఎక్కువ సంఖ్యలో ఉండి వైల్డ్గా పెరగాలి. నెంబర్ తగ్గిపోతూ వస్తూ ఉంటే మనకి దట్ ఈస్ గో టు ద ఎండేంజర్డ్ కండిషన్, అంటే ప్రమాదంలో ఉన్నాయి అని చెప్పేసి అర్థం వస్తుంది. దిస్ ఈజ్ ద ఎండేంజర్డ్, అంటే మనకి కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ ఎండమిక్ మెడిసినల్ ప్లాంట్స్ కేటగిరీ లోపల ఎండేంజర్డ్ గురించి మీకు మెన్షన్ చేయడం జరిగిందనమాట.